సామాజిక న్యాయమని ఊదర కొడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే మరియు ఎంపీ సీట్లు ఇవ్వడంలో మాత్రం ఆ న్యాయాన్ని పాటించడం లేదు అని కాపు రాజకీయ చైతన్య వేదిక ప్రెసిడెంట్ బొక్కిసం శివరాం మరియు కాపు జేఏసీ నాయకుడు అమ్మ శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ మాత్రం గుంటూరు పార్లమెంటు ఎంపీ కాపు, పొన్నూరు కాపు, సత్తెనపల్లి కాపు, చిలకలూరుపేట కాపు, గుంటూరు పశ్చిమలో పేరుకు బీసీ అయినప్పటికీ ముఖ్యంగా ఆమె భర్త బలగం ఆర్థిక బలం అంతా కూడా కాపులే. అంతేకాకుండా గుంటూరులో ప్రస్తుతం ఉన్న మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాపు వర్గీయులే. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమ్మ ఓటర్ల కంటే కాపు ఓటర్లే అధికంగా ఉన్నారు. కానీ టీడీపీ మాత్రం ఎమ్మెల్యే ఎంపీ సీట్ల విషయంలో కాపులను సామాజిక న్యాయం అంటూ దగా చేస్తోంది. జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 3 రిజర్వ్డ్ కాగా మిగతా 14 స్థానాలలో పొన్నూరు కమ్మ, తెనాలి కమ్మ జనసేన, మంగళగిరి కమ్మ, పెదకూరపాడు కమ్మ, గురజాల కమ్మ, వినుకొండ కమ్మ, చిలకలూరుపేట కమ్మ, అంతేకాకుండా నరసరావుపేట పార్లమెంటు ఎంపీ కూడా కమ్మ, గుంటూరు పార్లమెంట్ ఎంపీ కమ్మ. అంటే 7 ఎమ్మెల్యేలు ప్లస్ 2 ఎంపీ సీట్లు, మొత్తం 9 సీట్లు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించి ఒక్క ఎమ్మెల్యే సీటు సత్తెనపల్లి నియోజకవర్గం మాత్రం కాపు సామాజిక వర్గానిక. ఇది సామాజిక న్యాయం అంటారా? కనుక 3 నుండి 4 సీట్లు కాపు సామాజిక వర్గానికి కేటాయించవలసినదిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు శ్రీ నారా లోకేష్ గారిని గుంటూరు కాపు సంఘాల జేఏసీ నాయకులు మరియు కాపు రాజకీయ చైతన్య వేదిక ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు. మాకు కాపు సామాజిక వర్గ ఓటర్లు అక్కర్లేదు అంటారా చెప్పండి. రేపటి నుండే మా కార్యాచరణ అమలు పరుస్తాం. మా కార్యాచరణలో భాగంగా పార్టీలకు అతీతంగా మా వారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, వారికి మా మద్దతును తెలియచేసి వారి గెలుపుకి మేము నిరంతరం కృషి చేస్తామని హెచ్చరిస్తున్నాం అని కాపు రాజకీయ చైతన్య వేదిక ప్రెసిడెంట్ బొక్కిసం శివరాం మరియు కాపు జేఏసీ నాయకుడు అమ్మ శ్రీనివాస్ తెలియజేశారు.